కార్తీక పురాణం 13వ అధ్యాయం కన్యాదాన ఫలము. ఓ జనక చక్రవర్తి, కార్తీక మాసంలో ఇంకనూ విధిగా చేయవలసిన ధర్మములు చాలా ఉన్నవి. వాటిని వివరించెదను, ఆలకింపుము. కార్తీక స్నానంలో నదీ స్నానం ముఖ్యము. దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునకు ఉపనయనం చేయుట ముఖ్యము. ఒకవేళ ఉపనయనకు అగు ఖర్చు అంతయు భరింపసఖ్యం కానప్పుడు మంత్ర అక్షింతలు దక్షిణ తాంబూలాది సంభారములతో తృప్తిపరచవలయును. అట్లు అయినను ఫలితం కలుగును. ఈ విధంగా ఒక పేద బ్రాహ్మణునికి ఉపనయనం చేసిన ఎడల ఎంతటి మహాపాపములు చేసినను, ఎంతటి దుర్మార్గపు పనులు చేసినను, ఎంతటి వ్యభిచారము చేసినను ఆ పాపములన్నీ పోవును. ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయనం చేసినందున వచ్చిన ఫలితం సరితూగదు. అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానం. కార్తీక మాసం నందు భక్తి శ్రద్ధలతో కన్యాదానం చేసిన ఎడల తాను తరించటయేగాక పితృదేవతలను తరింపజేయగలడు. ఇందులకు ఒక ఇతిహాసం కలదు. శ్రావదానుడై ఆలకింపుము. సువీర చరిత్రము. ద్వాపరయుగంలో వంగదేశంలో ఒక పరాక్రమవంతుడు సూర్యుడు అయిన సువీరుడను ఒక రాజు ఉండెను. అతనికి రూపవతియగు భార్య కలదు. ఒకసారి సూర్యుడు శత్రురాజులచే ఓడింపబడినవాడై భార్యతో అరణ్యమునకు పారిపోయి ధనహీనుడై నర్మదా నది తీరముల ఒక పర్ణశాలను నిర్మించుకుని కందమూల ఫలాదులను భక్షించుచు కాలం గడుపుచుండెను. కొన్ని రోజులకి అతని భార్య ఒక బాలికను కనెను. ఆ బిడ్డను అతి గారాభంతో పెంచుచుంటిరి. క్షత్రియ వంశం నందు జన్మించిన ఆ బాలిక ఆహారాది సదుపాయములు సరిగా లేనప్పటికీ శుక్లపక్ష చంద్రుని వలె దినదినాభివృద్ధి పొందుతూ అతి గారాభంతో పెరుగుచుండెను. ఆమెను చూచువారుకు కన్నుల పండుగగా, ముద్దులలకు మాటలతో చాలా ముచ్చటగా ఉండెను. దినములు గడిచిన కొలది బాలిక నిండు యవ్వన దశకు వచ్చెను. ఒక దినంన వానప్రస్థుని కుమారుడు ఆ బాలికను గాంచి ఆమె అందచందములకు పరవశుడై ఆ బాలికను తనకిచ్చి పెళ్లి చేయమని ఆ రాజుని కోరెను. అందులకు ఆ రాజు, ఓ మునిపుత్ర, ప్రస్తుతం నేను దీనస్థితిలో ఉన్నాను. అష్టదరిద్రములు అనుభవించుచున్నాను. నా కష్టములు తొలుగుటకు గాను కొంత ధనం ఇచ్చిన ఎడల నా కుమార్తెను నీకిచ్చి పెళ్లి చేసేదను అని చెప్పెను. ఆ బాలికపై ఉన్న ఇష్టంతో ఆ ముని కుమారుడు నర్మదా నది తీరమున కుబేరుని గూర్చి ఘోర తపం ఆచరించెను. కుబేరుని మెప్పించి ధనపాత్రను సంపాదించెను. రాజు ఆ పాత్రను పుచ్చుకుని సంతోషించి తన కుమార్తెను ముని కుమారునికిచ్చి పెళ్లి చేసి నూతన దంపతులిద్దరినీ అత్తవారింటికి పంపెను. అటుల ముని కుమారుడు భార్యను వెంటబెట్టుకుని వెళ్ళి తల్లిదండ్రులకు నమస్కరించి అంతవరకు జరిగిన వృత్తాంతమంతయూ చెప్పి భార్యతో సుఖముగా నుండెను. సువేరుడు ముని కుమారుడు ఇచ్చిన ధనపాత్రను తీసుకుని స్వేచ్ఛగా ఖర్చు పెడుతూ భార్యతో సుఖంగా ఉండెను. కొంతకాలం జరిగిన తర్వాత ఆ రాజు భార్యామణి మరొక బాలికను కనెను. ఆ బిడ్డకు కూడా యుక్త వయసు రాగానే మరలా ఎవరికైనా ధనమునకు అమ్మవచ్చునన్న ఆశతో ఎదురు చూచుచుండెను. ఒకానొక సాధకుంగవుడు తపతీ నది తీరం నుండి నర్మదా నది తీరంనకు నానార్థమై వచ్చుచూ దారిలో ఉన్న సువేరుని కలుసుకుని, ఓయి, నీవు ఎవ్వరవు? నీ ముఖవసొచ్చిని చూడగా రాజవంశం నందు జన్మించి ఉండెనని అనుకుంటున్నాను. నీవు అరణ్యంన భార్యా బిడ్డలతో నివసించుటకు కారణం ఏమి అని ప్రశ్నించగా, సువేరుడు, మహానుభావా, నేను వంగదేశము ఏలుచున్నటువంటి సువేరుడను, రాజును. నా రాజ్యంను శత్రువులు ఆక్రమించుటచే భార్య సమేతముగా ఈ అడవిలో నివసించుచున్నాను. దరిద్రం కంటే కష్టమేదియూ లేదు. పుత్రశోకం కంటే గొప్ప దుఃఖమూ లేదు. అటులనే భార్య వియోగం కంటే గొప్ప సంతాపము మరొకటి లేదు. అందుచే రాజభ్రష్టుడైనందున ఈ కారడవిలో సకుటుంబంగా బ్రతుకుచున్నాను. నాకు 2 కుమార్తెలు ఉంటిరి. మొదటి కుమార్తెను ఒక విప్రకుంగమునకు ఇచ్చి వారి వద్ద కొంత ధనమును ఇచ్చుకుంటిని. దానితోనే ఇంతవరకు కాలక్షేపం చేయుచున్నాను అని చెప్పాను. ఓ రాజా, నీవు ఎంతటి దరిద్రుడవు అయినను ధర్మసూక్ష్మము ఆలోచింపక కన్యను అమ్ముకొంటివి. కన్యా విక్రయము మహాపాతకములలో ఒకటి. కన్యను విక్రయించిన వారు అసిపత్రవను అను నరకం అనుభవింతురు. ఆ ద్రవ్యంతో దేవముని పితృదేవతా ప్రీత్యర్థం ఏ వ్రతము చేసినను వారు నశింతురు. అదియునుగాక కన్యా విక్రయం చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతి కలుగకుండా శపింతురు. అటులనే కన్యను ధనమిచ్చుకొని పెళ్లాడిన వారు చేయు గృహస్థ ధరములు వ్యర్థమగుటయేగాక అతడు మహానరకం అనుభవింతును. కన్యా విక్రయం చేసిన వారికి ఎట్టి ప్రాయశ్చిత్తం లేదని పెద్దలు వక్కాణించుచున్నారు. కావున రాబోయే కార్తీక మాసమున నీ 2వ కుమార్తెను శక్తి కొలది బంగారు ఆభరణాలతో అలంకరించి సదాచార సంపన్నులకు ధర్మబుద్ధి కలవానికి కన్యాదానం చేయుము. అటుల చేసిన ఎడల గంగా స్నానం ఆచరించినంత ఫలితం, అశ్వమేధయాగం చేసినంత ఫలితం పొందుటయే గాక
మొదటి కన్యను అమ్మిన దాని పాపఫలం కూడా తొలగిపోవును అని రాజునకు హితబోధం చేయగా, అందుకు ఆ రాజు చిరునవ్వు నవ్వి, మునివర్య, దేహసుఖము కంటే దాన ధర్మము వలన వచ్చిన ఫలము ఎక్కువ. తాను బ్రతికుండగా భార్యాబిడ్డలతోనూ సిరి సంపదలతోనూ సుఖంగా ఉండక చనిపోయిన తర్వాత వచ్చేది ఏదో మోక్షం కొరకు ప్రస్తుతం ఉన్న అవకాశమును చేతులారా జారవిడుచుకోమంటారా? ధనము బంగారం కలవారే ప్రస్తుతం లోకంలో రాణింపగలరు, కానీ ముక్కు మూసుకుని నోరు మూసుకుని బక్కచిక్కి ఉన్నవారిని లోకం గుర్తిస్తుందా? ఆ యొక్క సుఖములే గొప్ప సుఖములు కాన, రెండవ కుమార్తెను కూడా నేను అడిగినంత ధనము ఇచ్చిన వారికే ఇచ్చి పెండ్లి చేస్తాను, కన్యాదానం చేయను అని చెప్పాను. ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపోయి తన దారిన తను వెళ్ళిపోయాను. మరికొన్ని దినములకు సువేరుడు మరణించెను. వెంటనే యమభటులు వచ్చి వారిని తీసుకుని పోయి యమలోకంలో అసీపత్రవనమును నరకబాదంన పడవేసి అనేక విధములుగా వాదించిరి. సువేరుడు పూర్వీకుడు అయిన శృతకీర్తి అను రాజు ప్రజలను ధర్మయుక్తంగా పరిపాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గమందు సర్వ సౌఖ్యములను అనుభవించుచుండెను. సువేరుడు చేసిన కన్యా విక్రయం వలన ఆ శృతికీర్తిని కూడా యమకింకర్లు పాసములతో బంధించి స్వర్గం నుండి నరకమునకు తీసుకుని వచ్చిరి. శృతికీర్తి, నేను ఎరుక ఉన్నంత వరకు ఇతరులకు ఉపకారం చేసి దాన ధర్మములు చేసి యజ్ఞ యాగాదులు నిర్వహించి ఉన్నాను. నాకు ఈ దుర్గతి ఎలా కలిగెను అని మనంన అనుకుని నిండు కొలువులో తీరి ఉన్న యమధర్మరాజు కడగేగి నమస్కరించి, ప్రభు, నీవు సర్వజ్ఞుడవు, ధర్మమూర్తివి, బుద్ధిశాలివి, ప్రాణకోటినంత సమానంగా చూచుకుంటివాడివి. నేనెన్నడూ ఏ పాపమూ చేసి ఉండలేదు. నన్ను స్వర్గలోకము నుండి నరకమునకు తీసుకుని వచ్చుటకు కారణమేమి అని సెలవివుడు అని ప్రాధేయపడెను. అంతటి యమధర్మరాజు శృతకీర్తిని గాంచి, శృతకీర్తి, నీవు న్యాయమూర్తివి, ధర్మాత్ముడవు, నీవు ఎటువంటి దురాచారములు చేసి ఉండలేదు. అయినా నీ వంశీయుడగు సువీరుడు తన జ్యేష్ఠపుత్రికను ధనమును ఆశించి అమ్ముకొనెను. కన్యను అమ్ముకునేవారు పూర్వీకులు ఇటు 3 తరములు అటు 3 తరములు పుణ్యపురుషులు అయినప్పటికీ నరకం అనుభవించక తప్పదు, నీచ జన్మ ఎత్తవలసి ఉండెను. నీవు పుణ్యాత్ముడనియు ధర్మాత్ముడనియు నేను ఎరుగుదును. కానా ఒక ఉపాయం చెప్పెదను. నీ వంశీయుడగు సువేరునకు ఇంకో కుమార్తె కలదు. ఆమె నర్మదా నది తీరాన తన తల్లి వద్ద పెరుగుచున్నది. నా ఆశీర్వాదం వలన నీవు మానవ శరీరం దాల్చి అచటకు పోయి ఆ కన్యను వేద పండితులకు శీలవంతునకు ఒక విప్రునకు కార్తీక మాసమున సాలంకృతి కన్యాదానం చేసినవాడు మహాపుణ్యాత్ముడగును. పుత్రికా సంతానం లేనివారు తన ద్రవ్యంతో కన్యాదానం చేసినను లేక విధి విధానంగా ఆబోతునకు వివాహం అనరించినను కన్యాదాన ఫలితం వచ్చును. కనుక నీవు వెంటనే భూలోకమునకు ఏగి నేను తెలిపినట్టుల చేసినమేమి ఆ ధర్మకార్యం వలన పితృశాపం పోయి తరింతును, పోయి రమ్ము అని పలికెను. శృతికీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకుని నర్మదా తీరమున ఒక పర్ణకుటీరంలో నివసించుచున్న సుహేరుని భార్య కుమార్తెను చూసి సంతోషపడి ఆమెతో మొత్తం విషయం వివరించెను. కార్తీక మాసమున సువేరుని రెండవ కుమార్తెను సాలంకృత కన్యాదానపూర్వకంగా చతుర్వేదం చదివిన ఒక బ్రాహ్మణ యువకునికిచ్చి అతి వైభవంగా వివాహం చేసెను. అటుల కన్యాదానం చేయుట వలన సువేరుడు కూడా పాప విముక్తుడై స్వర్గంలో ఉన్న పితృదేవతలను కలుసుకొనెను. కన్యాదానం వలన మహాపాపములు నాశనం అవును. వివాహ విషయంలో వారికి మాట సహాయం చేసినను వారికి పుణ్యం కలుగును. కార్తీక మాసమున కన్యాదానం చేయవలెనని దీక్ష పూని ఆచరించినవాడు విష్ణు సాన్నిధ్యంను పొందును. శక్తి కలిగి ఉండి ఉదాసీనత చూపువాడు శాశ్వత నరకమునకు వెళ్ళెను. స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య మండలి 13వ రోజు పారాయణం సమాప్తం.